ప్రీ మార్కెట్కి సంబంధించిన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ మనం ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా పాజిటివ్గా ఉంది, 1.56%. విప్రో పాజిటివ్గా కనిపిస్తుంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. ఒక డాక్టర్ రెడ్డిస్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ విప్రో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐటీలో ఇన్ఫోసిస్ అండ్ విప్రో కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే మనకి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. మన ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా టాప్ గెయినర్స్ విషయానికి వస్తే నిఫ్టీ, ఐటీ, మీడియా, ఫార్మా అనేది కొద్దిగా పాజిటివ్గా కనిపించింది నిన్నటి రోజున. అట్ ద సేమ్ టైం ఏంటంటే కమోడిటీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీక్గా అయితే క్లోజ్ అయింది మనకి. సో ఓవరాల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అండ్ అగ్రెసివ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే మీడియా, ఐటీలో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి సౌత్ కొరియా చాలా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా డౌ జోన్స్ ఎలా ఉందనేది చూస్తే డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక మన ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రష్యా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్ జపాన్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఇది కూడా ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. మనం మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే డౌ జోన్స్ అయితే వీక్గా ఉంది. అట్ ద సేమ్ టైం మన నిఫ్టీ అయితే స్లైట్ పాజిటివ్గా ఉంది. ఒక రకంగా ఏంటంటే పాజిటివ్ టు సైడ్ వేస్ లాగా మార్కెట్ అయితే గ్లోబల్ కీస్లో కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండరు నిన్నటి రోజున ఈవెంట్స్ అనేది హాలిడే ఉంది. ఓకే, సో ఎఫ్ఎంసి మీటింగ్ ఉంది ఈరోజు నైట్ 11:30కి. సో ఆ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. అట్ ద సేమ్ టైం మన ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బయింగ్ అయితే చేస్తూ వస్తున్నారు. అండ్ నిన్నటి రోజున డేటా అనేది చూస్తే మనకి దగ్గర దగ్గర 2,135 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డిఐఎస్ విషయానికి వస్తే 785 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే 1,348 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అగైన్ ఏంటంటే మనం దీన్ని పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక బ్యాన్ లిస్ట్లో మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము, చేయకూడదు కూడా. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఏవి కూడాను. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే కరెంట్ వీక్కి మనకి రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 19,500 దగ్గర హెవీగా కాల్స్ అయితే సెల్ చేశారు. అట్ ద సేమ్ టైం 19,400 దగ్గర కూడా కాల్ అయితే సెల్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. బట్ బిగ్గర్ పిక్చర్లో ఓవరాల్ వ్యూ బుల్లిష్గానే కనిపిస్తుంది. మనం డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చార్ట్ అనేది చూసుకున్నట్టయితే ఇది క్లియర్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. సో జనరల్గా హ్యాంగింగ్ మ్యాన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బేర్స్ అనేవాళ్ళు ఒకసారి అటెంప్ట్ చేశారని చెప్పేసి క్లియర్ ఇక్కడ ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఈ యొక్క హై నుంచి నేను ఒక లెవెల్ అనేది డ్రా చేస్తున్నాను. మార్కెట్ ఒకనొక టైంలో 14,432 దాకా వెళ్ళింది. బట్ వెంటనే బేర్స్ ఏం చేశారంటే అంటే సెల్లర్స్ 14,298 ఓకే దగ్గర దగ్గర 135 పాయింట్స్ అనేది కిందకి తీసుకొచ్చారనమాట హై నుంచి. బట్ ఎనీహౌ బుల్స్ ఏం చేయంటే కష్టపడి పైకి వెళ్ళి సేమ్ ఎక్కడైతే ఆల్మోస్ట్ ఓపెన్ అయిందో అదే ప్లేస్లో క్లోజింగ్ అనేది చేశారు. ఇది ఒక ఇండెసిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక అగ్రిమెంట్ అనేది జరగలేదు బయర్స్కి సెల్లర్స్కి మధ్య. బట్ మనకి ఒక క్లూ అయితే ఇస్తుంది క్యాండిల్. కొంత సెల్లర్స్ అయితే ఎంటర్ అవుతూ ఉన్నారు, బీ కేర్ఫుల్ అని చెప్పేసి. సో ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ మనం షార్ట్ చేయాలంటే అట్లీస్ట్ 19,000, నేనైతే 19,236 కింద క్లోజింగ్ వస్తే ఏంటంటే మార్కెట్లో కొంత వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఇంట్రాడే లెవెల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేద్దాం. హై సైడ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి 19,432. అట్ ద సేమ్ టైం వచ్చేసరికి మనకి ఇంట్రాడే కోసం 19,288 అనేది మనకి ఉన్న ఇంపార్టెంట్ జోన్ అనమాట. ఇక యుఎస్ మార్కెట్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో లాస్ట్ 2 days 3 days నుంచి కూడా మనకి ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఎనీ మూమెంట్ బ్రేక్అవుట్ జరగవచ్చు, లేదంటే షార్ప్గా కిందకు కూడా రావచ్చు. ఒక రకంగా ఇన్సైడ్ క్యాండిల్ అండ్ ఇండిసిషన్ క్యాండిల్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది యూఎస్ మార్కెట్స్లో. ఇండియన్ విక్స్ విషయానికి వస్తే మనకేంటంటే ఒక 5-6% అప్ సైడ్ వెళ్ళింది అంతకుముందు రోజు. నిన్నటి రోజు చూసుకున్నట్టు 1.4% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో కొద్దిగా వొలటైలిటీ అనేది పెరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైనా సరే టాప్ కానీ బాటంలో కానీ ఉన్నప్పుడు వొలటైలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయర్స్ సెల్లర్స్ మధ్య డిజగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఎనీహౌ వొలటైల్ మార్కెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఈ యొక్క ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. సేమ్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఈ యొక్క పర్టికులర్ హై దాకా వెళ్ళింది.
బట్ లో దాకా కూడా వెళ్ళింది. బట్ ఏంటంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్లో క్లోజింగ్ అనేది జరిగిందనమాట. సో స్ట్రాంగ్ ఇండెసిషన్ అయితే జరుగుతూ ఉంది మార్కెట్లో, ఎటువంటి డైరెక్షన్ అనేది తీసుకోవట్లేదు. అదేవిధంగా మనం SGX నిఫ్టీ విషయానికి వస్తే చిన్న చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈరోజు అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది హైయర్ సైడ్ నుంచి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క నిఫ్టీలో ఓన్లీ రైజ్ అయినప్పుడు మాత్రమే సెల్లింగ్ ఆపర్చునిటీ చూద్దాం, డౌన్ సైడ్లో ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ అనేది చూద్దాం. ఇది వెరీ క్లియర్ అనమాట. ఇక మనకి SGX నిఫ్టీని బట్టి మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అనే విషయానికి వస్తే ఒక్కసారి 19,000 చూసుకున్నట్టయితే 19,505 దగ్గర SGX నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19,390 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా. సో దగ్గర ఏంటంటే 110 పాయింట్స్ దాకా పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద SGX నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందనుకోండి మార్కెట్ సెల్ చేసే ప్రయత్నం చేద్దాం. సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ తీసుకునే ప్లాన్ అయితే చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ సెషన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.